హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి 7,855 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా బహుళ బ్యాంకులలో క్లరికల్ కేడర్ నియామకానికి ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా ఒక నియామక ప్రక్రియను, దాన్ని మనం సిఆర్పి అంటూ ఉంటాం, దాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పోస్టు కోసం ఖాళీలను భర్తీ చేయడానికి సిఆర్పిని ఒక బేస్గా ఉపయోగిస్తూ ఉంటాయి. మరి ఐబీపీఎస్ ఇప్పుడు 11వ సంవత్సరానికి క్లర్క్ పరీక్ష నిర్వహించబోతుంది. అందుకే ఐబీపీఎస్ క్లర్క్ సిఆర్పి 11 అని పేరు పెట్టారు. వాస్తవానికి జూలై 2021లోనే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనను పరిశీలించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మరి ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఐబీపీఎస్కు అప్పట్లో సూచించింది. ఇటీవల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఫలితంగా ఇంగ్లీష్, హిందీతో సహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భాషల్లో తెలుగు కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లర్కుల నిర్వహణకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ జరుగుతాయి. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష 2 స్థాయిలలో నిర్వహించబడుతుంది. ఒకటేమో ప్రిలిమినరీ ఎగ్జామ్స్, రెండవది మెయిన్స్. ఈ 2 పరీక్షలలో అర్హత సాధిస్తేనే విద్యార్థులు ఈ పోస్టులకు ఎంపిక అవుతారు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అంటే ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అంటే ఏ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నటువంటి విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత కెనడా బ్యాంక్, తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూసీఓ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఈ బ్యాంకులలో మనకు ఉద్యోగాలు అంటే 7,855 క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాను కదా. ఆ పోస్టులన్నీ కూడా ఈ బ్యాంకులలో ఖాళీగా ఉన్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ కనుక చూసినట్లయితే, అంటే ఇంపార్టెంట్ డేట్స్ విషయాన్ని కనుక వస్తే చూడండి, ఇక్కడ మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 7 అక్టోబర్ 2021 నుండి 27 అక్టోబర్ 2021 మధ్యలో మనము ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ ఎప్పుడు చేయాలి అన్నటువంటి విషయానికి వస్తే ఇది కూడా 7 అక్టోబర్ 2021 నుండి 27 అక్టోబర్ 2021 మధ్యలో మనం పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్స్ ట్రైనింగ్. ఈ యొక్క ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏంటి అన్నటువంటి విషయాన్ని ముందు చెప్తాను. మరి ఈ ప్రీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే నవంబర్ మంత్లో డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఈ యొక్క ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది అంటే అది కూడా నవంబర్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చూడండి, మరి ఈ మనం ఎగ్జామ్స్ అనేది 2 విధాలుగా ఉంటాయి అన్నాం. ఒకటేమో ప్రిలిమినరీ, తర్వాత రెండవది మెయిన్స్ అని చెప్పేసి. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది కాల్ లెటర్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. మరి యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఆన్లైన్లో ఉంటాయండి 2 కూడా. మెయిన్ ఎగ్జామ్ కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 కూడా ఆన్లైన్లో ఉంటాయి. మరి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్లో ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రిజల్ట్, ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ లేదా జనవరి 2022లో ఈ యొక్క రిజల్ట్స్ అనేది ప్రకటించడం జరుగుతుంది. తర్వాత చూడండి, మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి కాల్ లెటర్స్ అనేది మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చూడండి, డిసెంబర్ 2021 కావచ్చు, లేదంటే జనవరి 2022లో ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కండక్ట్ చేస్తామంటున్నారు. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే తాత్కాలిక కేటాయింపు, అంటే ఈ పోస్టులకు సంబంధించి మీకు ఎప్పుడు అలాట్మెంట్ ఇస్తారు అన్నటువంటి విషయానికి వస్తే ఏప్రిల్ 2022 మంత్లో మీకు ఈ యొక్క అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్ 11 కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి కనీస అర్హతలు మీకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు నేషనాలిటీ లేదా సిటిజన్షిప్, అంటే ఖచ్చితంగా మీరు భారతీయ పౌరులై ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఏజ్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ 1 జూలై 2021 నాటికి మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 28 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై అని చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, 2 జూలై 1993 కంటే ముందు కానీ, అదేవిధంగా చూడండి 1 జూలై 2001 తర్వాత కానీ మీరు జన్మించి ఉండరాదు. అంటే
1993 కంటే ముందు, తర్వాత 2001 తర్వాత కానీ జన్మించినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనర్హులు. అంటే మీరు 2 జూలై 1993 నుండి 1 జూలై 2001 మధ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై అని చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, కొందరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారన్నటువంటి విషయాన్ని చూద్దాం. ముందుగా చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ లేదంటే షెడ్యూల్ ట్రైబ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది కదా, 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ 28 + 5 సంవత్సరాలు అంటే మొత్తం 33 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమిలేయర్ అంటున్నారు. అంటే ఇతర వెనకబడిన తరగతుల వారు ఎవరైతే ఉన్నారో నాన్ క్రిమిలేయర్ వీరందరికీ కూడా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి, పర్సన్ విత్ డిజేబిలిటీస్ అంటే అంగవైకల్యం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ లేదంటే డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీరందరికీ కూడా ఇక్కడ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వీరు మరి డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక ఉన్నట్టయితే వీరందరికీ కూడా 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ విడోస్ డైవర్స్ తీసుకున్నట్టు అంటే విడోస్ కానీ డైవర్స్ తీసుకున్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చూడండి, వాళ్ళు కనుక ఒకవేళ జనరల్ కానీ లేదంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే వారికి 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయితే వారికి 38 సంవత్సరాలు, తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయ్యి వారు కనుక విడోస్ కానీ డైవర్స్ ఉమెన్ కనుక అయినట్లయితే వారందరికీ కూడా 40 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియాక్ట్స్ అంటున్నారు. అంటే 1984లో జరిగినటువంటి అల్లర్లతో కనుక ప్రభావితులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే అంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస విద్యార్హత ఏంటి అన్నటువంటి విషయానికి వస్తే మరి అభ్యర్థులందరూ కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీలో పాస్ అయినా కానీ లేదంటే దానికి సమానమైనటువంటి డిగ్రీలో పాస్ అయినా కానీ ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఖచ్చితంగా గమనించండి, మీరు అప్లై చేసే నాటికి ఖచ్చితంగా మీ దగ్గర మార్క్ షీట్ కానీ లేదంటే డిగ్రీ మెమో కానీ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు అందులో మీ యొక్క డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేయాలి. కాబట్టి మీ దగ్గర ఈ మార్క్ షీట్ కానీ డిగ్రీ మెమో కానీ ఉన్నట్లయితే మాత్రమే మీరు ఆ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మార్క్ షీట్ కానీ డిగ్రీ మెమో ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. చూడండి, ఇక్కడ స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజీ లెవెల్లో కావచ్చు, లేదంటే మీరు బయట ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఏదైనా ఒక కోర్సులో మరి మీరు సర్టిఫికేట్ ఏదైనా ఒక కోర్సులో మీరు సర్టిఫికేట్ చేసినట్టుగా మీ దగ్గర ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటున్నారు. అంటే మరి ఈ పోస్టులో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ బ్యాంకులలో మరి పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ బ్యాంకులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం మరి ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎగ్జామ్ కంటే ముందే మీకు ప్రీ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. చూడండి, ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, మైనారిటీ కమ్యూనిటీస్ కావచ్చు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ కావచ్చు, తర్వాత పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్స్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడా మరి ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఆ కండక్ట్ చేసేటటువంటి సిటీస్ ఎక్కడ అంటే ఇక్కడ మనకు అగర్తాల, ఆగ్రా, అహ్మదాబాద్ ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా మనకు హైదరాబాద్లో కూడా ఈ యొక్క మరి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించండి. అయితే మీరు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసేటప్పుడే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా, అప్లై చేసే సమయంలో నాకు ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలని చెప్పేసి మీరు దాంట్లో ఒక ఆప్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి శిక్షణ మాత్రం పూర్తిగా ఇవ్వబడుతుంది, కానీ ప్రయాణ సౌకర్యాలుగా అంటే ప్రయాణం కావచ్చు, లేదంటే బోర్డింగ్ కావచ్చు, తర్వాత మీరు ఉండడానికి ఏదైతే షెల్టర్ ఉంటుందో వీటికి మాత్రం మీరు అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామినేషన్. మరి ఈ పోస్టులకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది మనకు 2 రకాలుగా ఉంటాయని చెప్పాను. ఒకటి ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్ అని చెప్పేసి. మరి చూడండి, ఇక్కడ
ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో మనకు టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయానికి వస్తే చూడండి, ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పేసి ఇందులో 3 టెస్టులు ఉంటాయి. తర్వాత ఏంటంటే అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ పైన, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ పైన మనకు ఈ 3 టెస్టుల పైన ఎగ్జామ్ ఉంటుంది ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. మరి చూడండి, ఇక మీడియం అనేది చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈ యొక్క న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, లేదంటే రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు, మరి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషకు అనుగుణంగా ఎగ్జామ్ అనేది ఆ మీడియంలో కండక్ట్ చేస్తారు. మరి ఏ లాంగ్వేజ్ అనేది తర్వాత చెప్తాను. తర్వాత మరి యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 30. మరి అది ఎన్ని నిమిషాల్లో మనము కంప్లీట్ చేయాలంటే 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ అనేది మనకు 35 క్వశ్చన్స్ ఇస్తే 35 మార్కులు ఉంటాయి, 20 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాలి. రీజనింగ్ ఎబిలిటీకి కూడా 35 ఇస్తే మరి 35 మార్క్స్ ఉంటాయి. తర్వాత 20 నిమిషాల్లో అంటే మొత్తం మనకు 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల్లో ఈ యొక్క 3 టెస్టులు అనేది మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు గమనించండి, ఈ 3 పరీక్షలలో కూడా IBPS కొంత కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ను మీరు సాధిస్తేనే ఈ పరీక్షలలో మీరు అర్హత సాధించినట్టు. తర్వాత చూడండి, మెయిన్ ఎగ్జామినేషన్. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కనుక అర్హత సాధించారో అటువంటి వాళ్ళకు మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ మెయిన్ ఎగ్జామ్లో కూడా చూడండి మనకు 4 రకాల టెస్టులు అనేది ఉన్నాయి. అందులో ఏంటంటే జనరల్, లేదంటే ఫైనాన్షియల్ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ, తర్వాత కంప్యూటర్ ఆప్టిట్యూడ్, తర్వాత మరి క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా 4 రకాల టెస్టులు అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇవి కూడా చూడండి, మరి మీడియంస్ అనేది ఒక ఇంగ్లీష్ తప్ప మిగతా 3 టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ రాష్ట్రాలకు అనుగుణంగా లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అందులో చూడండి, ఏదైతే జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ ఉందో దాంట్లో 50 క్వశ్చన్స్ ఇస్తే 50 మార్క్స్ ఉంటాయి. మరి 35 నిమిషాలు దీనికి కేటాయించడం జరిగింది. తర్వాత జనరల్ ఇంగ్లీష్కు 40 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 40 మార్క్స్. తర్వాత 35 నిమిషాల్లో దాన్ని పూర్తి చేయాలి మనం. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అంటే కంప్యూటర్ ఆప్టిట్యూడ్కు మరి 50 క్వశ్చన్స్ ఇస్తున్నారు, వాటికి 60 మార్క్స్ ఉన్నాయి. 45 నిమిషాల్లో దాన్ని పూర్తి చేయాలి మనం. తర్వాత మరి క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కు మనకు 50 క్వశ్చన్స్ ఇస్తున్నారు, తర్వాత 50 మార్కులు, 45 నిమిషాలు. మొత్తం 190 క్వశ్చన్స్ ఇస్తే 200 మార్కులు. 160 నిమిషాల్లో దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి, లిస్ట్ ఆఫ్ వెర్షన్ ఆఫ్ టెస్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే మనం ఇందాక చెప్పినటువంటి ఏదైతే ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఈ యొక్క ఎగ్జామ్స్లో మరి ఉన్నటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో, ఒక ఇంగ్లీష్ మినహా మిగతా టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రాష్ట్రాలకు అనుగుణంగా మీరు ఎంచుకున్నటువంటి భాషలు, అంటే మీరు ఎంచుకున్నటువంటి మీడియంలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది కదా, హిందీ ఇంగ్లీష్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి. అందులో మనకు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగులో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మరి అన్నీ కూడా ఇచ్చారు. అందులో చూడండి తెలంగాణ చూడండి, తెలంగాణలో మరి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ ఈ భాషలలో మరి ఇక్కడ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్కి హాజరు కావడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు కాల్ లెటర్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ను కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ టైం కంటే 2 గంటల ముందు, గమనించండి ఇక్కడ ఎగ్జామ్ టైం కంటే మీరు 2 గంటల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అక్కడ లాగిన్ కావడం, లేదంటే మీ యొక్క డాక్యుమెంట్ అన్ని కూడా పరిశీలించడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు 2 అవర్స్ బిఫోర్ కనుక మీరు ఎగ్జామ్ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే అటువంటి పనులను చేసుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు 2 అవర్స్ బిఫోర్ మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి రమ్మని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. మీరు గనక తప్పుడు సమాధానం ఇచ్చినట్లయితే మీకు జరిమానా విధిస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ జరిమానా అనేది చూడండి, ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు మరియు ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఈ రెండింటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. మీరు కనుక తప్పుగా ఇచ్చినటువంటి ప్రశ్నకు 4వ వంతు, లేదంటే ప్రశ్నకు కేటాయించినటువంటి మార్కుల్లో నుంచి 0.2.5% మార్కులను ఇక్కడ తగ్గించడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఖాళీగా వదిలిపెట్టారనుకోండి, దానికి ఎటువంటి పెనాల్టీ ఉండదు. కానీ మీరు ప్రశ్నకు సమాధానం ఇచ్చి అది కనుక రాంగ్ అయినట్లయితే మాత్రమే 0.25% మార్కులను తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి.
తర్వాత చూడండి కట్ ఆఫ్ స్కోర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే మీకు ఆన్లైన్లో నిర్వహించేటువంటి మెయిన్ ఎగ్జామ్స్లో కొంత కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ స్కోర్ సాధిస్తేనే మీరు ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్లో అర్హత సాధించినట్టు. అయితే మరి ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటున్నారు. అంటే ఫేజ్ 1లో వచ్చినటువంటి మార్కులు తుది ఎంపిక కోసం పరిగణించబడవు. అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్లో సాధించినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మిమ్మల్ని పోస్ట్కు సెలెక్ట్ చేయడానికి మాత్రం అవి వర్తించవు. ఏదైతే ఫేజ్ 2 అంటే మెయిన్ ఎగ్జామ్ ఉందో అందులో అర్హత సాధించాలి. అందులో వచ్చినటువంటి మార్కులలో మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని ఈ పోస్ట్కు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 200 మార్కులకు మరి పరీక్ష పెడతారని చెప్పేసి మనము ముందే చెప్పుకున్నాం కదా. మరి 200 మార్కులను ఇక్కడ చూడండి 100 మార్కులకు అనేది కుదించడం జరుగుతుంది. ఈ 100 మార్కుల్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని ఈ యొక్క పోస్టులకు అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత హౌ టు అప్లై అంటే ఈ పోస్టులకు మనము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే తప్పనిసరిగా చూడండి అభ్యర్థులందరూ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్కి అవకాశం ఇవ్వలేదు, కేవలం ఆన్లైన్లో. అది కూడా మరి 7 అక్టోబర్ 2021 నుండి 27 అక్టోబర్ 2021 ఈ డేట్స్ మధ్యలో మాత్రమే మనము ఈ యొక్క అప్లికేషన్స్ని ఆన్లైన్లో మనం సబ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ చేసే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నటువంటి విషయానికి వస్తే గమనించండి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ రీసెంట్గా దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో రీసెంట్గా దిగినటువంటి ఫోటోగ్రాఫ్ను మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఒక ఫోటో కూడా చూడండి 20 KB to 50 KB మధ్యలో ఉండే విధంగా చూసుకొని ఈ ఫోటోను మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ను కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిగ్నేచర్ చూడండి ఖచ్చితంగా వైట్ పేపర్లో బ్లాక్ గమనించండి, ఇక్కడ వైట్ పేపర్ పైన బ్లాక్ పెన్తో చేసినటువంటి సిగ్నేచర్ను మాత్రమే మనము అప్లోడ్ చేయాలి. మరి అది సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండొద్దు. గమనించండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉన్నటువంటి సిగ్నేచర్ను మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనం స్మాల్ లెటర్లో ఉండే విధంగా చూసుకొని సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మరి సిగ్నేచర్ కూడా 10 KB to 20 KB మధ్యలో ఉండే విధంగా చూసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి మన ఎడమ చేతి యొక్క బొటనవేలు ముద్రను కూడా మనము అంటే మన యొక్క తంబును కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తంబు ఇంప్రెషన్ను వైట్ పేపర్ పైన బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం వేయించి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది కూడా చూడండి ఈ యొక్క తంబును కూడా మనం 20 KB to 50 KB మధ్యన ఉండే విధంగా చూసుకొని ఆ డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీకు లెఫ్ట్ హ్యాండ్ తంబు కనుక బొటనవేలు లేకపోయినట్లయితే రైట్ హ్యాండ్ యొక్క బొటనవేలు తంబు కూడా మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత చూడండి కింద ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఉందో చూడండి, ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు మీ యొక్క హ్యాండ్ రైటింగ్తోని ఇక్కడ ఉన్నట్టుగానే మీ యొక్క హ్యాండ్ రైటింగ్తో రాసి దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా చూడండి 50 KB to 100 KB మధ్య ఉండే విధంగా చూసుకొని ఈ యొక్క డిక్లరేషన్ కూడా మనం మరి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఫోటో, సిగ్నేచర్, తంబు, తర్వాత డిక్లరేషన్ ఈ 4టిని కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అప్లికేషన్ ఫీ ఎంత అన్నటువంటి విషయానికి వస్తే గమనించండి, ఇక్కడ 175 రూపాయలు. ఇది చూడండి SC, ST, PWD తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 175 రూపాయలు అనేది మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మిగతా అభ్యర్థులందరికీ కూడా 850 రూపాయలు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫీ కూడా చూడండి మనం ఆన్లైన్లోనే 7 అక్టోబర్ 2021 నుండి 27 అక్టోబర్ 2021 మధ్యలో మనము ఆన్లైన్లో ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి కాల్ లెటర్స్ అంటే ఆల్ టికెట్స్ విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే అది చూడండి ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్ ఎగ్జామ్ కావచ్చు, ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ కావచ్చు, సెంటర్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు, తర్వాత మరి ఎగ్జామ్ యొక్క డేట్ కావచ్చు, ఎగ్జామ్ యొక్క టైం కావచ్చు, వీటన్నిటిని కూడా ఆల్ టికెట్లోనే మెన్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆల్ టికెట్స్ను మనము ఈ యొక్క IBPS అధికారిక వెబ్సైట్ ఉంది కదా, IBPS.in అనేటటువంటి సైట్లో నుంచి మనము ఈ యొక్క ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మరి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు అంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా SMS రూపంలో
ఈ ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు SMS చేయడం జరుగుతుంది. ఈ IBPS క్లర్క్ పరీక్షకు 10 నుండి 15 రోజుల ముందు ఈ యొక్క అడ్మిట్ కార్డులు అనేది మనకు మరి సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మనము ఈ విధంగా రెగ్యులర్గా ఈ సైట్ను చెక్ చేస్తున్నట్లయితే మనము ఆల్ టికెట్స్ ఎప్పుడు పెట్టినా అప్పుడు త్వరగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ లేదంటే కాల్ లెటర్స్ అనేటివి మనకు 2 దశలలో కూడా మనకు ఇష్యూ చేస్తారు. ఒకటేమో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉన్నప్పుడు, రెండవదేమో ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఉంటాయి కదా, ఈ 2 ఎగ్జామ్స్ కూడా 2 వేరువేరుగా కాల్ లెటర్స్ అనేది మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత CRP క్లర్క్స్ 11 ఇండెంట్ ఫర్ ద ఇయర్ 2022-23 అంటే రాష్ట్రాల వారీగా ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ తర్వాత విధంగా కిందికి వెళ్తూ ఉంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఈ క్లర్క్ సంబంధించి వేకెంట్ ఉన్నాయి అన్నటువంటి విషయానికి వస్తే గమనించండి, ఇక్కడ మనకు గమనించండి టోటల్ కూడా మనకు 387 గమనించండి, ఇక్కడ టోటల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ బ్యాంక్ క్లర్క్ పోస్టులు 387 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత చూడండి మనకి ఈ విధంగా అన్ని రాష్ట్రాలు ఇచ్చారు. తర్వాత చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఈ IBPS క్లర్క్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నటువంటి విషయానికి వస్తే చూడండి, గమనించండి కిందికి వెళ్ళినట్లయితే మనకు టోటల్ వేకెన్సీస్ చూడండి 333 పోస్టులు అనేది తెలంగాణ రాష్ట్రంలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ యొక్క PDF యొక్క లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి లిస్ట్ మొత్తం కూడా మరొకసారి క్షుణ్ణంగా మీరు చదవండి. తర్వాత చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే అంటే మనకు ఈ IBPS క్లర్క్ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, తర్వాత మెయిన్ ఎగ్జామ్ కావచ్చు, ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించి మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అన్నటువంటి విషయానికి వస్తే గమనించండి, ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఇచ్చారు. కానీ మనకు చూడండి ముందుగా ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే చిర్యాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, తర్వాత నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తర్వాత తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అంటే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఉన్నాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటి విషయానికి వస్తే గమనించండి, తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామ్ చూడండి హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్ ఉంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ మాత్రం కేవలం ఒకే ప్రాంతంలో ఉంది, అది హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది IBPS క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.